తొలి తెలుగు రచనలు, తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. వెల్కమ్ టు జ్ఞానసుధ ఛానల్. ఈ వీడియోలో మనం తొలి తెలుగు రచనల గురించి తెలుసుకుందాం. ఇది 7వ తరగతిలో మనకు చివరిలో ఇచ్చి ఉన్నారు. వీటి గురించి నేర్చుకుందాం. తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం, రాసినది నన్నయ తిక్కన ఎర్రన. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, రాసినది గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం, రాసినది పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, రాసినది మారణ. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర, రాసినది అల్లసాని పెద్దన. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం, రాసినది కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర, రాసినది పొన్నగంటి తెలగనాథుడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం, రాసినది కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, రాసినది కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు, రాసినది గురజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్ర చరిత్ర, రాసినది ఏనుగుల వీరస్వామి. ఇవన్నీ కూడా తొలి తెలుగు రచనలు. 7వ తరగతిలో మనకు ఇచ్చున్నారు. ఇందులో ఒక బిట్ అయినా వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ డిఎస్సికే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో నేర్చుకోండి ఖచ్చితంగా. వీటితో పాటు మనకు 7th క్లాస్లో ఇచ్చి ఉన్నారు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. మన తెలుగులో వచ్చేసి 3కే వచ్చినాయి అన్నమాట ఇవి. వాటిలో ఫస్ట్ వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ, 1970లో ఇతనికి వచ్చింది. ఏ కావ్యానికి అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే దానికి వచ్చింది. సెకండ్ వచ్చేసి సి నారాయణ రెడ్డికి వచ్చింది. 1988లో వచ్చింది. విశ్వంభర కావ్యానికి వచ్చింది. థర్డ్ రావురి భరద్వాజకి 2012లో వచ్చింది. పాకుడు రాళ్ళు అనే కావ్యానికి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకొని పెట్టుకోనండి. కేవలం డిఎస్సికే కాదు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీటిలో బిట్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో మీరైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.